సార్ ఇప్పటిదాకా మనం ఏడీహెచ్‌డీ గురించి చాలా వాస్ట్‌గా డిస్కస్ చేసుకున్నాం సార్. ఇప్పుడు సార్ అసలు ఏడీహెచ్‌డీకి ట్రీట్మెంట్ అసలు హోమియోపతిలో ఎలా ఉంటుంది? వీటికి అసలు క్యూరబులేనా హోమియోపతి నుంచి? దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. రైట్. సో ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ అనమాట. బ్రెయిన్‌లో మనకు 2 నెట్వర్క్స్ ఉంటాయి. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్, టాస్ మోడ్ నెట్వర్క్ అని. సో ఎప్పుడైతే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ అంటే మనం ఏం పని చేయలేదు కామ్‌గా ఉన్నామంటే సర్టెన్ బ్రెయిన్ ఏరియాస్ ఎగ్జైట్ కావాలి, సర్టెన్ బ్రెయిన్ ఏరియాస్ ఇన్హిబిట్ కావాలి. లేదు మనం ఏదైనా పని చేస్తున్నామంటే సర్టెన్ బ్రెయిన్ ఏరియాస్ ఎగ్జైట్ కావాలి, సర్టెన్ బ్రెయిన్ ఏరియాస్ ఇన్హిబిట్ కావాలి. వీళ్ళలో ఏమవుతుందంటే ఈ సీసా అనేది ఉండాలన్నమాట. ఏది ఎప్పుడు బ్యాలెన్స్. ఎగ్జైట్ కావాలో, ఏది ఎప్పుడు ఇన్హిబిట్ కావాలో తగ్గాలో. అప్పుడు కావాలి. వీళ్ళలో ఏమవుతుందంటే ఈ బ్యాలెన్స్ పోతుంది. అయితే 2 ఒకటేసారి ఎగ్జైట్ అయిపోతాయి. లేకపోతే 2 ఒకేసారి ఇన్హిబిట్ డౌన్ అయిపోతాయి. సో దానివల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఇది మెయిన్‌గా ఎందుకు వస్తుందంటే లో డోపమైన్ లెవెల్స్. మనకు డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ బ్రెయిన్‌లో ఉంటుంది. ఆ డోపమైన్ లెవెల్స్ తక్కువ ఉన్న పిల్లలకు ఈ ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. సో అలోపతిలో ఏం చేస్తారంటే ఈ డోపమైన్‌ని పెంచడానికి మెడిసిన్స్ ఇస్తారు. ఈ మెడిసిన్స్ ఏంటి డోపమైన్‌లో పెంచేదంటే మనము స్ట్రీట్ డ్రగ్స్ ఉంటాయి చూసారా? మనము సినీ యాక్టర్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారు, వాల్ డ్రగ్స్ తీసుకుంటున్నారు. సో అదే డ్రగ్స్‌ని ఫార్మాస్యూటికల్ ఫామ్‌లో ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఆర్టిఫిషియల్‌గా డోపమైన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అది విత్‌డ్రా చేశారనుకోండి ఉన్న డోపమైన్ లెవెల్స్ కంటే తగ్గిపోతాయి. అందుకేంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటి వల్ల. అడిక్షన్ ఫామ్ కావడము, అది లేకుండా ఉండలేకపోవడము ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్‌గా డోపమైన్‌ని సింథసిస్ చేయడం వల్ల. ఇప్పుడు హోమియోపతికి వచ్చినప్పుడు ఇలా ఆర్టిఫిషియల్‌గా కాకుండా మీ బ్రెయిన్‌నే స్టిమ్యులేట్ చేసి ఏదైతే డోపమైన్ తగ్గిపోయిందో ఆ డోపమైన్‌ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. మెయిన్‌గా మీరు చూసే సైడ్ ఎఫెక్ట్ ఏంటి ఇక్కడ? అడిక్షన్ ఫార్మేషన్. అది లేకుండా ఉండలేరు. ఒక్కసారి ఆ మందు విత్‌డ్రా చేస్తే లేకుండా ఉండలేరు. కానీ అలా లేకుండా హోమియోపతిలో నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా మనము ఈ డిసీజ్‌ని తగ్గించుకోవచ్చు. సో తగ్గించుకోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో న్యాచురల్‌గానే మీ బ్రెయిన్‌లో మళ్ళీ డోపమైన్ సింథసిస్ చేయడానికి చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. దీన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అంటాము, లేకపోతే కాజ్ బేస్డ్ మెడిసిన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాజ్ తెలిసిందనుకోండి, మెయిన్ కాజ్ ఏముంటుంది? ఎక్కువ బేబీ కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ కెమికల్స్ వాడడం అంటే ఏంటి? అన్‌న్యాచురల్ బర్త్. సో వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదు చాలా రోజుల నుంచి, చాలా కెమికల్స్ వాడారు, అంటే హార్మోన్స్ వాడారు. సో అది వాడింటే సర్టన్ టైప్ ఆఫ్ డ్రగ్స్. లేదు వీళ్ళు ఎక్కువ వ్యాక్సిన్స్ వాడారు పిల్లలు పుట్టిన వెంటనే, దానివల్ల ఏడీహెచ్డీ వచ్చింది. హోమియోపతిలో ఆ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ని కౌంటర్ చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని కాజ్ బేస్ చేసుకొని. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే పుట్టిన పిల్లవాడి మనస్తత్వము, లేకపోతే వాళ్ళ జెనెటిక్స్ నుంచి వచ్చేది, లేకపోతే వాడి ఫిజియాలజీని బట్టి మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ ఏడీహెచ్డీ అనేది తగ్గడానికి చాలా మంచి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఏడీహెచ్డీలో ఎక్కడ మెయిన్గా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే పిల్లవాడు 3 years to 13 years మధ్యలో ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ ఏరియా ఈ స్పేస్ని ఏమంటామంటే మనము గోల్డెన్ పీరియడ్ అంటాం. గోల్డెన్ పీరియడ్ అని ఎందుకంటామంటే ఏదన్నా మన బ్రెయిన్లో చేంజెస్ కానీ న్యూరలాజికల్ ఫంక్షన్లో చేంజెస్ మ్యాక్సిమం అంటే న్యూరల్ ఫ్లెక్సిబిలిటీ అంటాం అనమాట. ఈ న్యూరల్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ ఏజ్లో చాలా అడాప్టబిలిటీ అనేది ఈ ఏజ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్లో మన ట్రీట్మెంట్ తీసుకుంటే హై ఛాన్స్ దట్ దే విల్ కంప్లీట్లీ రికవర్ ఆఫ్ ఏడీహెచ్డీ విత్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. సో హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.